హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ మావిడి ఛానల్. మీరు చూస్తున్నారు ఈరోజైతే మనం బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాము. బెండకాయలు అంటే చాలామందికి ఇష్టం కదా. చిన్నపిల్లలకి బెండకాయ ఫ్రై చేసుకుంటాము, కూర చేసుకుంటాము, పులుసు చేసుకుంటాము, రోటి పచ్చడి చేసుకుంటాము. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేను సింపుల్గా చేసుకునేది ఇంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా, ఇంకా కొన్ని టమాటా వేసుకున్నాడు. పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్. మనం రోటీస్లైనా తినొచ్చు, చపాతీలకైనా, జొన్న రొట్టెలకైనా, అన్నంలో అయినా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ ఒక కడాయి అయితే తీసుకోవాలి. అందులో అయితే మనకి బెండకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి టూ స్పూన్స్ 1 కప్ చిన్న సైజ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి. అది కాస్త చిటపటం అన్నప్పుడైనా పచ్చిమిర్చి, మనకు బెండకాయలు మనం ఒక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకుంటే కారంగా కావాలి మాకు కర్రీ అంటే ఎక్కువ తీసుకోండి. లేదు మాకు మామూలుగా స్పైసీ ఆ ఫ్లేవర్ ఉంటే చాలా అంటే కొంచెం తక్కువ తీసుకోండి. నేను పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకొని మంచిగా ఒకటేసారి వేసుకుంటాను. అయితే రెండు మంచిగా ఫ్రై అయిపోతుంది. మన ఉల్లిగడ్డ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై వచ్చినాక, కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం గోల్డెన్ కలర్ అంతా వచ్చేవరకు అని వేస్తే ఉల్లిగడ్డలన్నీ మాడిపోతాయండి. దానికంటే ముందు కొంచెం వేగిన పచ్చివాసన పోయిన తర్వాత బెండకాయలని వేస్తే మంచిగా మగ్గుతుంది. బెండకాయలతో పాటు ఉల్లిగడ్డ కూడా ఫ్రై అవుతుంది మంచిగా. సో మంచిగా చూసుకొని అయితే వేసుకోండి. ఎక్కువ మాడగొట్టుకుంటే మొత్తం మాడిపోయినట్టు అనిపిస్తుంది, అట్లా వేసుకోవద్దు. కొంచెం మగ్గిన తర్వాత మనమైతే బెండకాయలను అయితే వేసుకోవాలి. మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ చూడవచ్చు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో. సింపుల్గా అయిపోయే కర్రీ అని నాకు అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే అద్దెకైతే లంచ్ బాక్స్ రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, నాకు అంత స్నాక్స్ పెట్టాలి కాబట్టి అన్నిట్లా అయితే నాకు ఇది బెండకాయ కర్రీ కొంచెం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మనం. లేకపోతే నేను కొన్ని కర్రీస్ కూడా చేస్తానండి అద్దెకి లంచ్లో, టమాటా కర్రీ అట్లాంటివి కూడా చేస్తాను. అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి ఇంకా తొందరగా పెట్టేయచ్చు, తొందరగా అయితే బాబుని స్కూల్ పంపించేయచ్చు. నేను ఇంకొన్ని మినీ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో పెట్టాలనుకుంటున్నా అండి. అబ్బిది లంచ్ ఏం చేస్తా, లంచ్ బాక్స్ ఏం పెడతా అనేది త్వరలో అయితే పెడతాను. మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్లో చూసేయచ్చు. బెండకాయ అనేది మెల్లగా ఫ్రై అవుతూ అయితే వస్తుంది. ఒకటేసారి పెద్ద మంట పెట్టుకోకూడదు, చిన్న మంట పెట్టుకోవాలి. మగ్గనిస్తూ ఉండాలి, మూత పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అట్లనే ఉంచేస్తే కింద మాడిపోతుంది అడుగు అనేది. అట్లనే ఉంచకుండా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మనం కారం వేసుకోము, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి నేను కారమే అయితే వేసుకుంటలేను. వద్దు మాకు అసలు పచ్చిమిర్చి వద్దు అని అంటే మొత్తం ఒక 2-3 వేసుకున్న తర్వాత అయితే కారం వేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. సో నేనైతే పసుపు వేసుకుంటున్నా. పసుపు, ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి ఉంటుంది కదా, కొరియాండర్ పౌడర్, దాన్ని కూడా వేసుకోవాలి. అట్లయితే టేస్ట్ బాగుంటుంది. నేను ఇందులో ఏం వేస్తలేను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే ఆయిల్, పోపు గింజలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బెండకాయలు, టమాటాలు, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్. 10 ఇంగ్రీడియంట్స్తో మన కర్రీ అయితే సూపర్ టేస్ట్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం ఉప్పు వేసినాం కదా, ఉప్పు తర్వాత కొంచెం పసుపు తర్వాత అది వేసినాం కాబట్టి కలుపుకోవాలి. దాని తర్వాత టమాటాలు వేసుకోవాలి. మనకి ఏ కర్రీలైనా మెయిన్ లీడ్ చేసేది ఏంటిదండి, టమాటా కదా. టమాటా లేకపోతే ఏ కర్రీ అవ్వదు కదా. సో టమాటా లేనిది ఏ కర్రీ అవ్వదు. మనం టమాటా అయితే కంపల్సరీ. టమాటాలో నుంచి కొంచెం వాటర్ ప్యూరిటీ లాంటివి వస్తుంది కాబట్టి అక్కడ కొంచెం అడుగు మాడకుండా అయితే మనకి టమాటా అయితే పనిచేస్తుంది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ దాని మీద అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న మళ్ళీ ఒక 5-10 మినిట్స్ కాదు కానీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి.
సో మా చిన్న బాబుకి కూడా సెర్లాక్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన కొంచెం 11 months కాబట్టి ఇంకా అట్లాంటి పిండి పదార్థాలు కాకుండా కొంచెం మీతో ఒకటి షేర్ చేయాలి ఫ్రెండ్స్. మా బాబుకి ఇంకా పండ్లు అయితే రాలేదు. సో పండ్లు ఉన్న బేబీస్కి అయితే మంచిగా కొంచెం అన్నంతో అట్లా తినిపించవచ్చు. లేని వాళ్ళైతే ఇంట్లో సెర్లాక్సే ప్రిపేర్ చేయాలి. నేను ఆ వీడియో కూడా షూట్ చేస్తాను మీకోసం. మన కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి అడుగు చూడండి ఎట్లా, అట్లా ప్రతి ఒక్క కర్రీకి అయితే మారుతుంది అది. అంతే ఇట్లా నీళ్ళు స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ అడుగు అనేది మాడదు. మంచిగా స్ప్రింకిల్ చేసుకోవాలి, నీళ్ళు అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. కాసేపు మూత పెట్టేయాలి, ఫ్రై చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ ఫైనల్లీ అవర్ కర్రీ ఈజ్ కంప్లీటెడ్. చాలా బాగుంది కదండి కర్రీ. నాకు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను తిన్నా కానీ మీకు అది క్లిప్ అయితే పెట్టలేదు. మీరు ట్రై చేసి నాకైతే ఖచ్చితమైతే మీరు కామెంట్ చేయాలి, మీరు లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని. ఇలాంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీతో ఉన్న కర్రీస్ అండి ఇవి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకు చేసుకుంటలేరు. వ్యూస్ పోతున్నాయి 1000లో కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం పోతలేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కర్రీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది కదా కర్రీ ఎంత బాగుందనేది. చాలా బాగుంటుంది కర్రీ.